Vishnupriya. No, nothing personal, nothing attacking, nothing like that. మెయిన్ ఏంటంటే ఈ పాయింట్లో జస్ట్ 2 weeks ఆల్మోస్ట్ టచ్ చేస్తున్నాం ఫైనల్స్. ఈ పాయింట్లో ఉన్న 9 మెంబర్స్లో ప్రతి ఒక్కరు నేను అది గెలవడానికే వచ్చాను. అండ్ అలాంటి స్పిరిట్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. అలాంటిది నేను 13 weeks స్టార్ట్ అయింది, 12 weeksలో నేను అది చెప్పడం కూడా వినలేదు. నీకు ఉండొచ్చు, బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు నువ్వు ఎక్స్ప్రెస్ చేయకపోతే ఏమీ తెలియదు నీ మైండ్లో ఏముందో. ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఏదో ఒక పాయింట్లో జోక్కైనా, సీరియస్గా అయినా, ఎమోషనల్గా అయినా, ఎప్పుడైనా ఒక్కరైనా చెప్తారైనా నాకు ఇది చాలా ఇంపార్టెంట్ లేకపోతే కొంతమంది ప్యాషన్ అంటారు, కొంతమంది జస్ట్ దిస్ షో ఆల్సో. గెలవడం మా చేతిలో లేదు, బట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ షోలో ఉండడం చాలామంది ఒక పెద్ద ఆపర్చునిటీ అనుకుంటారు, దాని గురించి మాట్లాడతారు. కొంతమంది ప్యాషన్తో ఇక్కడ వచ్చాను, ఇది నాకు పెద్ద ఇట్స్ మై ఎవ్రీథింగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు, ఇక్కడ అన్నిటి నుంచి దూరంగా ఉండి ఇక్కడ లోపలికి వచ్చేది. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అదేదో సాధించాలి అనుకున్నారు, అది రీచ్ అవ్వలేక. బట్ ఇట్స్ ఓన్లీ దట్ ఇక్కడ వచ్చి ఈ బిగ్ బాస్ అనేది అట్లీస్ట్ లాస్ట్ దాకా వెళ్ళి గెలవాలి అనే స్పిరిట్ యూనో, అది నాకు నీలో ఉన్న 9 మెంబర్స్లో అంత కనిపించదు. దీనికన్నా ముందు వచ్చినట్టు నువ్వు ఏదైనా విన్ అయిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే తెలుసు విన్ అవ్వడం ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, మా ఎఫర్ట్స్ పెట్టడమే మా హ్యాండ్స్లో ఉంది. చాలాసార్లు నువ్వు నేను చేస్తాను నాకు చేయాలని ఉంది, ఆ జోష్ కూడా నేను ఎక్కువ చూడలేదు నీలో. సో ఇక్కడ అయినో నేను ఎవ్వరు ఇక్కడ దీనికోసం ప్రాక్టీస్ చేసుకుని ఏమి రాము, బట్ అట్లీస్ట్ ఆ స్పిరిట్ ఉండాలి అనుకుంటున్నా. అది నువ్వు చూపించవు. ప్రతి ఒక్కరికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. జనరల్గా ఇన్ నార్మల్ లైఫ్ ఏమి చేయం బయట, ఇవన్నీ మా డైలీ లైఫ్ కాదు, కానీ లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ అట్లీస్ట్ నాకు కాకపోయినా, నేను పడిపోయినా, నేను అటెంప్ట్ అయినా చేస్తాను. నా లిమిట్స్ని దాటి ఎంతైనా ట్రై చేస్తాను అనే మైండ్ సెట్లో ప్రతి ఒక్కరు ఇక్కడ ఆడుతూ ఉంటారు. లేకపోతే ఏదైనా అవుట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జోన్ వచ్చి చేస్తారు. నువ్వు వెరీ కంఫర్టబుల్గా నాకు ఇంతే అవుతుంది, దీనికన్నా నాకు పెట్టాలని లేదు, అలా చాలా క్యాజువల్గా చెప్పిన కూడా ఉన్నాయి. సో దట్ ఇట్స్ ఓవరాల్ లైక్ జస్ట్ ద స్పిరిట్ యూనో. సో నువ్వు ఓవరాల్ 9 మెంబర్స్లో లీస్ట్ సీరియస్గా తీసుకుంటావని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చెప్పిన దాన్ని విన్నర్ ఎవరిని చూస్తావంటే నువ్వు నాకు ఓపెన్ లైక్ జనరల్గా ఎక్స్ప్రెస్ చేసినట్టు కూడా నాకు ఎప్పుడు వినిపించలేదు దట్ యూ వాంట్ టు విన్ ద షో. ప్రతి ప్లేస్లో నేను చేస్తాను, నేను ఇలానే ఉన్నాను, ప్రజలు పెట్టినంత సేపు నేను ఇక్కడ ఉంటాను, లేకపోతే తీసేస్తారు, అది కూడా క్యాజువల్గా చెప్తారు, అది ఫ్యాక్టే. బట్ ఇట్స్ లైక్ తీసేస్తారు, ఉన్నంతసేపు నేను ఉంటాను, నేనేమి చేయలేను, నేను ఇంతే ఉంటాను అనేస్తావు. బట్ యూనో ఇట్స్ జస్ట్ దట్ నాకు నువ్వు విన్ అవ్వాలి, నీకు విన్ అయ్యే కోరిక ఉంది, నాకు అనిపించట్లేదు, వేరే వాళ్ళలో కనిపిస్తుంది. దట్స్ ద ఓన్లీ పాయింట్. ఓకే, నీకు గుర్తుంటే నువ్వే చెప్పావా ఇసుక టనల్ నువ్వు ఆల్మోస్ట్ విన్ అయిపోతావని నేను అనుకున్నాను అని. నేను ఎఫర్ట్ అనేది పెట్టకపోతే నువ్వు విన్ అవ్వాలి అందుకే చెప్పాను ఎఫర్ట్ మ్యాటర్స్. నువ్వు ఎఫర్ట్ పెట్టలేదు అని నేను ఎక్కడా చెప్పలేదు. నీ ఎంతూజియాజం లేకపోతే నేను లాస్ట్ వచ్చేదాన్ని కదా, దాంట్లో ఒక్క బ్యాగ్ కూడా పడదు కదా. ఒక 3 బ్యాగ్ ఈక్వల్ ఆల్ దోస్ బజర్ మోగే టైంకి ఓకే బై మిస్టేక్ నేనే ఓపెన్ గా నేను చెప్పాను చాలా బాగా ఆడామనేసి. అది నా పాయింటే కాదు, నువ్వు ఎందుకు అది తీసుకురావాలి. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ ప్రీవియస్లీ గుర్తుంది కాబట్టి. ఎనీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 12 weeks 13 weeks అనేది నేను ఒక ఎంతూజియాజం నాలో లేకపోతే నాలో నాకు కనిపించట్లేదు విష్ణు. చేసుకుంటున్నా, నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పింది ఓకే. ఐ హ్యావ్ టు డిఫెండ్ దిస్ ఇస్ ఆల్సో మై దిస్ థింగ్.
సో ఆ విల్ పవర్ అనేది లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. అండ్ మన దాంట్లో వచ్చిన వాళ్ళందరిలో 2 అమ్మాయిలమే మిగిలారు ఓజీస్ లో. సో నాలో విల్ పవర్ అనేది లేకపోతే నేను అందరికీ చెప్పలేదు అంటే ఐ థింక్ ఐ ఓన్లీ సెట్ ఇట్ టు యూ, రైట్? నీ ఒక విన్నర్ గురించి దట్ ఐ వాంట్ టు విన్ దిస్ గేమ్, లేడీ విన్నర్ అవ్వాలి. సో నేను అందరికీ ఎందుకు చెప్పట్లేదంటే బికాస్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షోకి వచ్చింది విన్ చెప్పారు. కానీ నేను ఏ రోజు నా తప్పు ఉన్నప్పుడు నేను డిఫెండ్ చేసుకోలేదు అని నేను ఒప్పుకుంటాను. నా తప్పు లేని రోజు అసలు 2nd వీక్ or 3rd వీక్ సోనియా మీద అరిచి నేను తగ్గిందే లేదు. అసలు నా తప్పు లేనప్పుడు నేను మాట్లాడతాను. నా తప్పు ఉంది లేకపోతే దానికి డిఫెండ్ చేసుకోవడానికి రియల్ గా నా దగ్గర పాయింట్స్ లేవు అంటే నేను కామ్గా ఉంటా. ఊరికే ఏదో డిఫెండ్ చేసుకోవాలని, ఏదో పోర్ట్రేట్ చేయాలి అని, లేకపోతే కావాలని గంటలు చేసే క్యారెక్టర్ నాది కాదు. I just want to give you clarity. That's what I'm saying. ఎంతవరకు మనం ఇక్కడ డిఫెండ్ చేసుకోవాలి. నువ్వు మల్టిపుల్ టైమ్స్ అది కూడా చేయలేదు. అక్కడ చెప్పినప్పుడు అరే లేదురా నేను చేసుకోవాలని చేసుకుంటున్నా వదిలేసే ఇలా కూడా చెప్పావు. ఓన్లీ బికాస్ యూ హ్యావ్ టు యూర్ టాకింగ్. అదే పాయింట్. అది నువ్వు స్టార్టింగ్ నుంచి డిఫెండ్ బికాస్ ఐ హావ్ టు మేక్ యూ అండర్స్టాండ్ యూఆర్ బ్రేకింగ్ ద పాయింట్. కాబట్టి నాది కూడా డిఫెండ్ కూడా ఒక ప్రక్రియ, నన్ను చెయ్యనివ్వు అన్నది అర్థం దానికి. ఇప్పుడు కాదు విష్ణు, ఇప్పుడు కాదు. అది ఎప్పుడైనా సంబడి ఈస్ కటింగ్ బికాస్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్, నాట్ బికాస్ దే కటింగ్. అక్కడ నువ్వు ఎగ్జాక్ట్ గా నా బ్రెయిన్ లో ఏం నడుస్తుందో, నేను దేనికి ఏం చేస్తున్నానో, వాట్ ఈస్ మై దిస్ థింగ్ నీకు తెలియదు. కనిపించండి. అదే నువ్వు కనిపించింది నువ్వు అనుకుంటున్నావు, ఓకే అది నీ పర్స్పెక్టివ్, బట్ నీ పర్స్పెక్టివ్ కరెక్ట్ కాదు. అండ్ ఈ గేమ్ అనేది నేను విన్ అవుతానో లేదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ హియర్ టు విన్ ఆడియన్స్ హార్ట్స్. ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉంది నా గురించి నేను తెలుసుకోవడానికి అండ్ నాలో ఏమన్నా లోపాలు ఉంటే అది కరెక్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ఈ ప్రక్రియలో ఆడియన్స్ మనసులు కూడా గెలుచుకొని కప్పు గెలుచుకుంటే అది నా అదృష్టం. డబుల్ ధమాకా నాకు, డబుల్ కా మీటా అది నాకు. లేకపోతే ఐఎమ్ హియర్ అబ్సల్యూట్లీ ఫర్ మై ఓన్ బెనిఫిట్ ఆఫ్ బికమింగ్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్. అండ్ టాస్కుల పరంగా నాకు ఏదొస్తే నేను అది ఆడతాను, నాకు రాకపోతే ఐ విల్ టేక్ అ స్టెప్ బ్యాక్ బికాస్ హియర్ ఎవ్రీబడి ఈజ్ సో మచ్ ఎంతూజియాస్టిక్ దట్ దే వాంట్ టు ప్లే. నాకు అంత ఎంతూజియాస్టిక్ కొన్ని దాంట్లో ఉండదు. నాకు ఉన్న దాంట్లో నన్ను ఆగు అన్నా నేను ఆగను. దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఊరికి ప్రతి దాంట్లో ఏదో దూకేసి ఏదో ఏంటో కనిపిస్తుంది. ఇది నువ్వు గెలిచినప్పుడు ఎలా ఉంటున్నావు, ఓడిపోయినప్పుడు ఎలా ఉంటున్నావు, ఆ టాస్క్ వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు, ఎవ్రీథింగ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఆల్సో నన్ను అడిగితే పర్సనాలిటీయే. నాకన్నా తోపుగా ఆడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ రోజు ఇక్కడ లేరు. గేమ్స్ ఒక్కటే కాదు, జస్ట్ చెప్తున్నా. అండ్ విన్ అవ్వాలి అని వాళ్ళు చాలా మంది స్ట్రాంగ్ గా సేమ్ ఫస్ట్ డే నుంచి విన్ అవ్వాలి వాళ్ళు కూడా ఉన్నారు. టాప్ 1 వాళ్ళు పాపం ఒక వీక్ లోనే 2-3 వీక్స్ లోనే వెళ్ళిపోయారు. సో నేను అవన్నీ ఏం చెప్పలేదు, బట్ స్టిల్ ఐఎమ్ ఇక్కడ దాకా వచ్చానంటే ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్. కాదు బట్ నాలో పంపించలేదు కూడా. పాయింట్ నాలో ఒక విల్ పవర్ అనేది ఉంది. చూపించాల్సింది, చూడాల్సింది ఆడియన్స్. నేను out of 12 weeks 9 weeks nominated ఉన్నాను. Beautiful, you get saved this time also. ఆ ప్రాబ్లం లేదు. సో ఐ ఫీల్ చూడాల్సిన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ వరకు ఉన్నాను. ఓకే, దట్స్ ఇట్. బట్ నా పాయింట్ ఏంటంటే నాకు ఆ జోష్, ఆ ఎంతూజియాజం వేరే వాళ్ళు చూపించేది నీలో కనిపించట్లేదు. దట్స్ మై మెయిన్ పాయింట్. నీకు వేరే వాళ్ళు చెప్పినప్పుడు కూడా నేను నా కోసం నేను సెల్ఫిష్గా ఉంటా అంటే నీ కోసమే నువ్వు ఉండాలి, వేరెవరి కోసం ఉంటావు నువ్వు. సో ప్రతిదీ నువ్వు నేను ఇలానే ఉంటా, ఆడియన్స్ నీకే పెడతారు, మీరే ఉన్నారు. పర్సనాలిటీ నువ్వు కావాల్సింది నేను తీసుకుంటున్నాను, ఎక్కడ నేను కావాల్సింది ఇస్తున్నాను, అదంతా ఇక్కడ ఐ వాంట్ టు బీ హియర్ హూ ఐ యామ్ ఆర్ హూ ఐ వాంట్ టు బీ, అంతే. నేను దీనివల్ల మనకి ముందుకు వెళ్తాం, దీనివల్ల నేను ఈ మినిట్ నాకు ఎలా అనిపిస్తుందో నేను అలానే ఉంటాను. దీని మీద నేను క్యాలిక్యులేషన్ చేసుకోను. మైండ్ ఇస్ నాట్ అ క్యాలిక్యులేటింగ్ బ్రెయిన్. వాట్ ఇస్ క్యాలిక్యులేషన్? దీనిలో ఏమన్నా దీనివల్ల ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసుకోవడం ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలి? ఎప్పుడైనా 12 వీక్స్ ఇస్ అ లాంగ్ టైం. నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తే నేను నీకు చేయదు. డింట్ ఎక్స్ప్రెస్ ఇట్ యూ, డింట్ ఎవర్ ఎక్స్ప్రెస్ ఇట్ యూ. ఎవరికి చెయ్యాలో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేది కూడా ఉంది. నువ్వు నా దగ్గర ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
కంప్లైంట్స్ చేయడం చూసాను, నాకు అవ్వట్లేదా, ఇదేంటి, నాకు వెళ్ళిపోవాలనుంది, నువ్వు గివ్ అప్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా చూసాను. కానీ నీకు గట్టిగా ఉండాలి, నీకు దీనిలో ఓకే యూ వాంట్ బి అ బెటర్ పర్సన్, ఈ ప్రాసెస్లోనే అది నేర్పిస్తుంది. నువ్వు నీకు వద్దన్నా నీకు కావాలన్నా యూ విల్ ట్రాన్స్ఫర్మ్. నో చాలా అది నీ మీద ఉంది, నువ్వు తీసుకుంటావా లేదా అనేది. బట్ ఇట్ టీచ్ యూ, ఆ టీచింగ్ నువ్వు తీసుకుంటావా లేదా ఇస్ అప్ టు యూ. బట్ ఏం చెప్తున్నా అంటే అది ఎక్స్ప్రెస్ చేయడం అట్లీస్ట్ నువ్వు చేయొచ్చు. నువ్వు వేరే ఫీలింగ్స్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేసావు? నేనేమంటున్నా అంటే ఐ హావ్ సీన్ అదర్ నీ ప్రేయర్. నేను అది చూడలేదు విష్ణు. ఓకే దట్ ఇస్ ఒక జోష్ ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలి, ఏది ఎక్స్ప్రెస్ చేయాలో అది నాకు తెలుసు. నేను ఎవరికి ఎక్స్ప్రెస్ నేను విన్నవ్వాలి అనేది నేను అడగట్లేదు. బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఎంతూజియాజం టువర్డ్స్ ఎనీథింగ్. ఈ ఇంట్లో జరిగేది ఒక జోష్తో నేను చేస్తా. అదర్ దెన్ వీకెండ్ నువ్వు ఎలా జంప్ చేసి వెళ్తున్నా ఐ నో నువ్వు చెప్తా దట్ ఈస్ యువర్ ఫోర్టే. బట్ జనరల్గా ఐ ఫీల్ ఈ హౌస్లో ఉన్నప్పుడు నీకు అవుతుందా లేదా అట్లీస్ట్ ట్రై. ఐ డిడ్, ఐ యామ్. నో ఐ డోంట్ థింక్ సో. ఐ డిడ్. చాలా టైమ్స్లో ఫర్ లేదు. ఎగ్జాంపుల్ ఆ థమ్స్ అప్ టాస్క్ చాలా మందికి ఆడాలని ఉంది. ఐ వాంటెడ్ టు ప్లే దట్ గేమ్, ఐ వెంట్ అండ్ ప్లే దట్ గేమ్. నాకు చాలా ఇప్పుడు ఆ బాక్సింగ్ గేమ్ కూడా నాకు చూసిన వెంటనే ఐ వాంటెడ్ టు బాక్స్ దోస్ బాక్సెస్ ఇమ్మీడియట్లీ. ఒక 2 seconds ఆలోచించి నేను నా హ్యాండ్ ముందు పెట్టి నేను వెళ్ళాను, నేను సెలెక్ట్ అయ్యాను, నేను ఆడాను. అండ్ ఈవెన్ దట్ వాటర్ గేమ్ స్విమ్మింగ్ పూల్, నాకు పూల్లోకి వెళ్ళడం వచ్చు. ఐ ఇమ్మీడియట్లీ whatever it is, నేను విన్నాను నాకు తెలీదు. పూల్ ఐ వాంటెడ్ టు జంప్ అండ్ ట్రై, ఐ డిడ్ గివ్ మై ట్రై. మరి ఆ ఎంతూజియాజం లేకపోతే ఎలా చేస్తారు అవన్నీ? ఊరికే ఎవరు నన్ను వెనకాల నుంచి జనరల్గా ఎవరు తొయ్యారు కదా. ఆడు మనం ఇక్కడ 12 వీక్స్లో చూస్తే మనం ఇక్కడ నాకు కంపారిటివ్లీ తక్కువ అనిపించింది. నీలో అస్సలు లేదు అనట్లేదు. ఛాన్సెస్లో నాకు వచ్చిన దాంట్లో నేను ప్రతి చోట ఈవెన్ మహారాజా తాలి కూడా నేను తినడానికి రెడీగా ఉన్నాను. బట్ స్టిల్ ద చీఫ్ చోస్ సంబడి ఎల్స్. స్టూడెంట్ ఎక్స్ప్రెస్ డే నేను వెళ్తా నువ్వు చెప్పలేదు. వాడికి కారం అక్కడ ఎక్కువ మంది నవీల్ కూడా నేను వెళ్తా నుంచోలేదు అక్కడ. ఈ ఆల్సో హ్యాడ్ ఫుడ్. ఓకే దాని తర్వాత నబీల్ వెళ్ళాక నైనిక వెళ్తానంటే నైనిక నువ్వు తినలేవురా, నేను వెళ్తాను నేను చెప్పాను. కావాలంటే యూ కెన్ చెక్ ద ఫుటేజ్ ఆర్ ఎనీథింగ్. ఫస్ట్ నేను చూడగానే ఐ డిడ్ంట్ నో, ఐ థాట్ నబీల్ వాస్ కాన్ఫిడెంట్. మేబీ హీ సెడ్. బట్ ఆల్మోస్ట్ చాలా టైం నాకు నేను యాక్చువల్లీ తిన్నాను నాకు తెలియదు అన్నాడు. బట్ హీ హ్యాడ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. హీ వాస్ కాన్ఫిడెంట్. నువ్వు మహారాజా తాలి నువ్వు నేను ఆడతా అని వెళ్ళావు కదా. లేదు సీత పంపించింది. వాడు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా హీ డిడ్ నాట్ అగ్రీ. బట్ యు